ఎప్పుడైతే వింద, అనువిందలు కలిసి పాండవ సేనాన్ని చంపటానికి ప్రయత్నిస్తున్నారో, ఇప్పుడు ఎంటర్ అయ్యాడు ఐరవాన్. ఉలూపి కొడుకు, అర్జునుడికి ఉలూపి కొడుకైన ఐరవాన్. ఐరవాన్ వచ్చి చేస్తున్న యుద్ధం ఒక పెద్ద బీభత్సం. అసలు మామూలు బీభత్సం కాదు. కౌరవుల సేన మీద పడిపోయి ఆ వింద, అనువింద ఇద్దరినీ కూడా అతను వేస్తున్న బాణాలు ఎలాగున్నాయంటే అసలు వాళ్ళు తిరిగి బాణాలు వేయలేకపోతున్నారు. అన్ని బాణాలు వేసేస్తున్నాడు. అర్జునుడు కొడుకు కదా ఐరవాన్. పాండవ సేనని చంపడానికి వస్తారా, నన్ను కాచుకోండి అని ఆ ఐరవాన్ చేస్తున్న యుద్ధాన్ని చూసి దుర్యోధనుడు తలబట్టుకున్నాడు. వీళ్ళెక్కడ దొరికారా, పర్సనాలిటీలేమో శిశీంద్రిలాగా చిన్న చిన్నగా ఉంటాయి. రోజుగడుజుడు కూడా పెద్ద వయసేం కాదు. సో వీళ్ళందరూ వయసుల్లో చిన్నవాళ్ళు. వీళ్ళు చేసే యుద్ధం ఏమిట్రా ఇంత బీభత్సంగా ఉంది, ఈ ఐరవాన్ ఏంట్రా, ఇప్పటి వరకు అభిమన్యుడే చాలరా బాబు, ఇక్కడ వీడే శిశింద్రి అనుకుంటే వీళ్ళకి ఐరవాన్ తోడయ్యాడని చెప్పి ఆ ఐరవాన్ మొత్తం తుక్కు కింద అవంతి రాజ్యాన్ని, రాజ సైనికుల్ని కొట్టేస్తే అది చూచి ఆ వార్త అర్జునుడికి చెప్పారు. నాయనా, నీ కొడుకు దిగాడు, నీ రెండవ కొడుకు మామూలు యుద్ధం చెయ్యట్లేదు, భీకర యుద్ధం చేస్తున్నాడు. ఈ ఐరవాన్ అనగానే ఎంతగానో మురిసిపోయాడు. అలాంటిది ఇక ఐరవాన్ కంప్లీట్లీ విందని నిగ్రహించి వాళ్ళిద్దరూ ఈ యుద్ధ రణరంగం నుంచి పారిపోయేటట్టు చేశాడు.